జంజీ విత్ గణేష్జీ స్వాతంత్ర వీరులను తయారు చేసేటువంటి కర్మాగారాలుగా గణపతి మండపాలు వెలిసినాయి. అలా భాగ్యనగరంలో 1,40,000 గణపతులు ప్రతిష్టాపన అవుతుంది. ,40,000 గణపతుల కేంద్రంగా ఉన్నటువంటి 10 లక్షల సైన్యం గణేష్ సేన నిర్మాణం చేయబోతుంది. ఆ రోజున అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొందరు 15 నిమిషాలు టైం అడుగుతున్నారు. నేటి తరానికి స్వదేశం, స్వధర్మం, ససంస్కృతి పరిరక్షించుకునేటువంటి ఈ మహాయజ్ఞం లోపల అందరూ కలిసి రండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వేరే ఛానల్ అయితే నేను దగ్గర మొన్న మాట్లాడితే లేదు, మీ ఛానల్ వేయాలా? శ్రీ చైతన్య స్కూల్లో సెక్షన్ల పేర్లు మొగల్స్. పబ్లిషర్ ఓడు పెట్టినోనికి వానికి బుద్ధి ఉండాలి, చెప్పేటోనికి వీని బుద్ధి ఉండాలి. నిజంగా ఇది ఎంతో మంది చేరాలండి వీడియో. తప్పకుండా ప్రతి జెన్జీకి లింక్ అయి ఉండేటటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, అట్ సేమ్ టైం వాళ్ళ కాలేజ్ ఆర్ స్కూల్స్ వాళ్ళకి కావచ్చు, అండ్ చుట్టూ ఉండేటటువంటి సమూహానికి జనాలకు కావచ్చు, ఖచ్చితంగా చేరాల్సినటువంటి వీడియో. తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వచ్చేటటువంటి వినాయక చవితి సంబరాలని అంగరంగ వైభవంగా జరుపుకోవడం మాత్రమే కాదు, నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు రా టాక్స్లో భాగంగా మీ అందరికీ చాలా చాలా అవసరమైనటువంటి విషయం అన్నట్టు ఇది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ గణేష్ పండుగలు వచ్చేస్తూ ఉంటాయి చాలా అద్భుతంగా, అంగరంగ వైభవంగా. దేశవ్యాప్తంగా, దేశమే కాదు నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా గణేష్ పండుగ చాలా కోలాహలంగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎంతోమంది జరుపుకోవాలి అనుకున్న వాళ్ళు కొన్ని సందర్భాల చేత జరుపుకోలేకపోతున్నటువంటి సంఘటనలు కూడా మనకి ఈ మధ్య చాలా పెద్ద స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎట్ సేమ్ టైం గణేష్ పండుగ అనేటటువంటిది ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, అండ్ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎట్ సేమ్ టైం ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం మనకు ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు గణేష్ పండుగని నిజంగానే, ఎందుకంటే పోలీస్ ఆంక్షలు కావచ్చు, ఎట్ సేమ్ టైం అటు కాలుష్యము, ఇటు ట్రాఫిక్, ఇటు ఇంకేదో అన్నీ వస్తూ ఉంటాయి కదా. వీటన్నిటి మధ్యలో గణేష్ పండుగ ఏ రకంగా జరుపుకోవాలి సామాన్యులు అనేటటువంటిది మీకు చాలా అద్భుతంగా చెప్పడానికి ఈరోజు మనతో పాటుగా గణేష్ ఉత్సవ కమిటీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అంటే మీ అందరికీ తెలుసు. చాలా కేవలం గణేష్ పండుగప్పుడు మాత్రమే కాదు, సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతిరోజు హిందూ పండుగలకు సంబంధించినటువంటి ఎటువంటి ఆంక్షలు ఎక్కడి నుంచి అయినా వచ్చినా, లేదా హిందూ దేవాలయాలకు సంబంధించి ఏదైనా తప్పులు ఎక్కడ జరిగినా కూడా వారి వాయిస్ ప్రతి చోట చాలా గట్టిగా వినబడటమే కాదు, పోలీస్ కమిషనరేట్ ముందు బయట ఇస్తారు. చాలా అద్భుతంగా సనాతన ధర్మం గురించి పోరాటం మాత్రమే వారి ధ్యేయం, వారి జీవితం అనే రకంగా వారు పనిచేస్తూ ఉంటారు. వారి శ్రీ డాక్టర్ రావినతుల సిద్ధర్ గారు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ, అట్ ది సేమ్ టైం విశ్వ హిందూ పరిషత్ నేషనల్ స్పోక్స్ పర్సన్. సార్ నమస్కారం. నమస్తే. గణేష్ పండుగ మళ్ళీ వచ్చేసింది. అండ్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ, ముఖ్యంగా ఫస్ట్ ఒక ప్రశ్న, తర్వాత లోపలికి వెళ్ళిపోదాం మనం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి మొదలుగా గణేష్ పండుగకు సంబంధించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా ఉన్నాయి. గణేషులు తగ్గించుకోండి, పండుగని పరిమితం చేసుకోండి, ఊరికి ఒక గణపతి చాలు, అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంకా చాలా ఆంక్షలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఒక సామాన్యుడు కేవలం ఇంట్లో పండుగ జరుపుకుంటే సరిపోతుందా, లేదు బయటకు వచ్చి అందరూ కలిసికట్టుగా పండుగ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? క్యాలెండర్ తీస్తే 365 రోజులు ఏదో ఒక పండుగ ఉంటుంది మనకు. ఇది పండుగ కాదు. స్వదేశం, స్వధర్మం, ససంస్కృతి పరిరక్షించుకునేటువంటి ఒక యజ్ఞం. సామూహికమైనటువంటి ఉత్సవాల యొక్క లక్ష్యం ఇది. ఛత్రపతి శివాజీ సామూహికమైనటువంటి గణేష్ ఉత్సవాల ప్రారంభం, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మహనీయుడు అందించిపోయినటువంటి పరంపర, అనేక సంవత్సరాలుగా సామూహికమైనటువంటి ఉత్సవాలు ఈ జాతిని తట్టి లేపుతున్నాయి, హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తున్నాయి, పోరాటాలకు తయారు చేస్తున్నాయి. ఆ ఘనమైనటువంటి చరిత్ర దీనికి ఉంది.
మా సంస్థ పనిచేస్తుంది కూడా కేవలం పండుగ చేయడం కోసం కాదు, ఉత్సవం చేయడం కోసం మేము పనిచేస్తలేము. స్వదేశం, స్వధర్మం, ససంస్కృతి సంరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం చేస్తున్నాం. గడిచిన 47 సంవత్సరాలుగా భాగ్యనగరం లోపట భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేస్తుంది ఇదే. సమాజాన్ని ఆలోచన చేయండి అని సమాజం ముందు పెడుతున్న విషయాలు కూడా ఇవే. అదే మేము చేస్తున్నాం. డన్. అండ్ ఈసారి వచ్చేసరికి ఇప్పుడు గణేష్ సేన అనేటటువంటి మాట మాకు చాలా పెద్ద స్థాయిలో వినిపిస్తుంది గత కొన్ని రోజుల నుంచి కూడా. ఈ గణేష్ సేన ఏంటి, ఈ గణేష్ సేన ఏం చేయబోతుంది, అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా మీరు అంటే భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నుంచి భాగ్యనగర్కి సంబంధించినటువంటి గణేషులకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి పని చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ వ్యాప్తంగా అటు ఆంధ్ర వ్యాప్తంగా చాలామంది ఊర్లలో కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, ముఖ్యంగా గణేష్ పండుగ విషయానికి వచ్చేసరికి. అండ్ పండుగ ఎవరైనా సరే చాలా కోలాహలంగా అద్భుతంగా ఆనందంతో చేసుకోవాలి, కానీ జరిపియరా చివరి క్షణం వరకు కూడా ఒక టెన్షన్. పోలీసులు ఆంక్షలు, ప్రభుత్వాల ఒత్తిళ్ళు, ఇతర మతస్థుల యొక్క దాడులు ఇవన్నీ తిప్పికొడుతున్నాయి. పెద్ద ఇష్యూ కాదు. ఒక గ్రామంలో గంట పట్టవచ్చు, ఒక దగ్గర 2 గంటలు పట్టవచ్చు, కొన్ని దగ్గర క్షణాలలో తిప్పికొట్టవచ్చు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఈ రోజున గణేష్ సేన ఏం చేస్తుందని మేము అడిగినారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సామూహికమైనటువంటి గణేష్ ఉత్సవాలను 1630లో ప్రారంభం చేసి గణపతి ఉత్సవాల ద్వారా ఒక మహా సైన్యాన్ని నిర్మాణం చేసి 1000 సంవత్సరాలు ముస్లిం మతోన్మాదం ఈ దేశం మీద, సంస్కృతి మీద, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల మీద, ఇక్కడ మహిళల మీద, ఇక్కడ సమాజం మీద జరిపినటువంటి అకృత్యాలను తరిమి కొట్టిండు. తర్వాత మహనీయుల యొక్క కలయిక, మహనీయుల యొక్క ఆలోచనలో భాగంగా 1893 స్వామి వివేకానంద ప్రపంచ మత సభల లోపల మాట్లాడి హిందూ యొక్క స్వాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని తట్టి లేపిండు. అంతకుముందే అమెరికా పర్యటన కంటే ముందే లోకమాన్య బాలగంగాధర్ తిలక్జీ తోటి జరిగినటువంటి సమావేశాల ఫలితమే 1894 లోపట పూణే నగరం లోపట ప్రారంభమైనటువంటి, మళ్ళీ తిరిగి ప్రారంభమైన సామూహికమైనటువంటి గణేష్ ఉత్సవాలు. ప్రతి గణపతి మండపం కేంద్రంగా స్వాతంత్ర వీరులను తయారు చేసినాయి, ఒక కర్మాగారాలుగా పనిచేసినాయి. ఒక పండుగ చేయలే, ఉత్సవానికి పరిమితం కాలేదు. స్వాతంత్ర వీరులను తయారు చేసేటువంటి కర్మాగారాలుగా గణపతి మండపాలు వెలిసినాయి. బహుశా మన దురదృష్టం ఇక్కడ చరిత్రలో మనం రాసి పెట్టుకోలేదు. ఇప్పటికీ మన పిల్లలకు చెప్తలేము. బ్రిటిష్ లైబ్రరీలో, లండన్ లైబ్రరీలో పోతే ఉరికంబం ఎక్కినటువంటి స్వాతంత్ర సమరయోధుని యొక్క చివరి కోరిక వందే మాతరం నినదించాలి, చిట్ట చివరిగా ఆ శ్వాస వందే మాతరం అనాలా, ఆ చేతిలోపట భగవద్గీత ఉండాలని ప్రేరణ, విప్లవ వీరులకు ప్రేరణనిచ్చింది గణపతి మండపం, తయారు చేసింది. వందే మాతరం జాతిని కోటి గొంతుకలు ఒక్కటై వందే మాతరం అని నినదిస్తే గణనాథుడు స్వాతంత్ర జ్వాలకు నాయకత్వం వహించిండు. ఇది చరిత్ర. 1875 లోపట వందే మాతర గీతం ఈ జాతిని కోటి గొంతుకలను ఏకం చేస్తే గణపతి గణనాయకుడై ముందుకు కదిలించిండు. 1980 లోపట ఇదే భాగ్యనగరం లోపల రజాకార్ భావజాలం విజృంభిస్తుంటే, రజాకార్ భావజాలం కరాల నృత్యం చేస్తుంటే వందే మాతరం రామచంద్రరావు గారు, నాడున్నటువంటి మహనీయుడు పుల్లారెడ్డి గారైతేనేమి, ఆలయ నరేంద్ర గారైతేనేమి, బద్దం బాలరెడ్డి గారైతేనేమి, దత్తాత్రేయ గారైతేనేమి, కరోడి మల్జీ అయితేనేమి, అనేక మంది పెద్దలు నాడున్నటువంటి పరిస్థితుల లోపట భవిష్యత్తు భాగ్యనగరాన్ని ఈ రజాకార్ భావజాలం నుంచి కాపాడాలంటే మళ్ళీ శివాజీ అందించిపోయినటువంటి ప్రేరణ, మళ్ళీ వందే మాతరం అందించిపోయినటువంటి ప్రేరణ, తిలక్ మహనీయుడు అందించినటువంటి ప్రేరణలో భాగంగానే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పురుడు పోసుకుంది. 47 సంవత్సరాలుగా ప్రభుత్వంతో చర్చలు జరపడం, ఉత్సవ ఏర్పాట్లు చేయడం, సజావుగా ఉత్సవాలు జరిగేలాగా ప్రజలకు సౌకర్యాలు కలిగించడం, ఇది ఒక భాగం. కానీ గణపతి మండపాల కేంద్రంగా ఉన్నటువంటి యువశక్తి, హిందూ యువశక్తి
వాళ్ళ భాగ్యనగరంలో 1,40,000 గణపతులు ప్రతిష్టాపన అవుతున్నాయి. 1,40,000 గణపతుల కేంద్రంగా ఉన్నటువంటి 10 లక్షల సైన్యం గణేష్ సేన నిర్మాణం చేయబోతుంది. ఆ రోజున అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కొందరు 15 నిమిషాలు టైం అడుగుతున్నారు. ఎందుకు ఆ నోర్లు లేస్తున్నాయి? స్వతంత్ర భారతదేశం లోపల ఎందుకు ఆ నోర్లు లేస్తున్నాయి? ఎందుకు చట్టం నుంచి తప్పించుకుంటున్నారు? హిందువులు మొద్దు నిద్ర లేపి కుహానా సెక్యులిజం మత్తుమంది నుంచి హిందూ సమాజం బయటకు వచ్చిన రోజు, స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని సంరక్షించుకుంటామని శపథం చేసిన రోజున, మన పూర్వీకుల యొక్క పోరాటాలను ఒంటికి పట్టించుకున్నటువంటి రోజున ఈ దేశం, ఈ ధర్మం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు వాటంతట అదే పరిష్కారం దొరుకుతుంది. అదే గణేష్ సేన చేయబోతుంది. అవసరం కూడా ఉంది. అండ్ అదే ఇప్పుడు అవసరం ఉంది అని మీరు చెప్తున్నారు, కానీ ఇంకోవైపు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు గతంలో గణేష్ పండుగలను, గణేష్ ఉత్సవాన్ని ముందు పెట్టుకొని జరిపినటువంటి అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా స్వతంత్రానికి ముందు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, స్టిల్ మళ్ళీ అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు, అభివృద్ధి వైపు మాట్లాడకుండా అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది కింద కామెంట్ చేస్తూ ఉంటారు. హిందూ పండుగలు దేశ ఆర్థిక రంగానికి వెన్నుముక. ఈ పండుగలు లేకుంటే ఇవాళ కులవృత్తుల యొక్క జీవనోపాధి ఉండదు. ఎస్, మంచి ప్రశ్న అడిగినారు మీరు. అమెరికా, అభివృద్ధి చెందినటువంటి అమెరికా, సూపర్ పవర్ అమెరికా ఇప్పటి వరకు 56 ఎకనామిక్ క్రైసిస్ను చూసింది. ఇంత పెద్ద దేశం ఈ రోజు వరకు కూడా ఎకనామిక్ క్రైసిస్ను పూర్తిగా, అంటే దేశం దిగజారిపోలేదు. తాత్కాలికంగా సమస్యలు వచ్చిండొచ్చు. కరోనా కష్టకాలం చూసినాం మనం. భారతదేశం అయిపోయిందిగా. పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు కెమెరాలు పెట్టుకొని శ్మశానాన్ని చూపెట్టినాయి. ఇక భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని దేశం కుప్పగూలుతుందని చెప్పారు. ఈ దేశం గొప్పతనం చెప్తా నేను. 1 అవర్ లాక్డౌన్ ఓపెన్ చేస్తే అమెరికాలో సూపర్ మార్కెట్ల పైన దాడి జరిగింది, అభద్రత. కానీ ఈ దేశం లోపల, భారతదేశం లోపల 1 అవర్ లాక్డౌన్ రిలాక్సేషన్ ఇస్తే వీధి చివరన ఉన్నటువంటి వీధి కుక్క తిన్నదో లేదో అని ఇంత అన్నం వండి పెట్టినటువంటి అమ్మలున్న దేశం ఇది. ఆ కష్టకాలాన్ని కూడా మనం ఎదుర్కొన్నాం. ఫెస్టివల్ ఎకానమీ, టెంపుల్ ఎకానమీ ఈ దేశం యొక్క ఆర్థిక రంగానికి వెన్నుముక. మహిళ పోపు డబ్బాలో ఆరోగ్యం అందించింది, కరోనా అప్పుడు ఆర్థిక స్వావలంబన అందించింది. కుటుంబము, పండుగలు, దేవాలయము ఇదో పెద్ద సబ్జెక్ట్ ఇది. భాగ్యనగరంలో 5,000 కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుంది ఒక్క గణేష్ ఉత్సవాలలో. 5,000 కోట్లు. 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, 4 లక్షల మందికి పరోక్షంగా గణపతి ఉత్సవాలు ఉపాధి కలిగిస్తాయి. అంటే హిందువులు చేస్తున్నటువంటి పండుగలు ఈ దేశం యొక్క ఆర్థిక రంగానికి, ఈ దేశం లోపల ఉపాధి రంగానికి దోహదం చేస్తున్నాయా, నష్టం చేస్తున్నాయా? దోహదం చేస్తున్నప్పటికీ ఇది కమ్యూనల్ అనే మాట ఎక్కువ మాట్లాడుతున్నారు. శత్రువుకి అదే కనబడుతుంది. ఈ దేశాన్ని చూసోరో లేనోనికి, బొట్టు పెట్టుకుంటే చూసోరో లేనోనికి, కాషాయం కనబడంగానే కళ్ళల్లో నిప్పులు వచ్చేటోనికి అట్లనే కనబడతాయి. మన సమాజం గురించి మనం మాట్లాడినప్పుడు ఇగో ఇవి వాస్తవాలు. ఒక్క శివకాశి లోపట దీపావళి సందర్భంగా 40,000 కోట్ల రూపాయల ఆర్థిక సంపద సృష్టించబడతాయి. మొత్తం వస్తు వినియోగము, కొత్త వస్తువులు పండుగ పూట కొనుక్కోవడం, మొత్తం మార్కెట్లో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువుల్లో 52% కొత్త వస్తువులు ఎప్పుడు కొంటారంటే దీపావళి రోజు కొంటారు. అది కొత్త వాహనమే కావచ్చు, కొత్త ఫర్నిచరే కావచ్చు, కొత్తది ఏదైనా 52% అధికంగా పర్చేస్ దీపావళి పండుగ సీజన్లో అవుతుంది. ఈ హిందూ పండుగలు లేకపోతే ఇన్ని మార్కెట్లు ఎందుకు వస్తాయి, ఇన్ని షోరూమ్లు ఎందుకు వస్తాయి, ఇన్ని గోల్డ్ షాపులు ఎందుకు వస్తాయి, ఇన్ని బట్టల షాపులు ఎందుకు వస్తాయి, ఇన్ని మొబైల్ షాపులు ఎందుకు వస్తాయి? కళ్ళ ముందర కనబడుతున్నాయండి. హిందూ పండుగలకు ముడిపడి ఉన్నాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఒకప్పుడు మన యొక్క దేవాలయం ఫెస్టివల్ ఎకానమీ, అందుకే చెప్తున్నా. అసలు ఈ నగరాలే దేవాలయాల చుట్టూ నిర్మాణమైనాయండి. మీరు తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి లేకపోతే తిరుపతి ఎక్కడుంది? రాముడు లేకపోతే భద్రాద్రి ఎక్కడుంది?
లక్ష్మీనరసింహస్వామి లేకపోతే యాదగిరి గుట్ట ఎక్కడ ఉంది? వేములవాడ రాజన్న లేకపోతే వేములవాడ టౌన్ ఎక్కడ ఉంది? ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి లేకపోతే ధర్మపురి ఎక్కడుంది? అసలు నగరాల చరిత్రనే హిందూ దేవాలయాలు, హిందూ పండుగలు, హిందూ ఉత్సవాల చుట్టూ నిర్మాణమైనాయి. ఎస్, పుష్కరాలు మొన్న, ప్రయాగరాజు ఎంత సంపద సృష్టించినాయి, ఎంత ఎకానమీ దేశం లోపల సృష్టించబడ్డది. నేను ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్నది అండ్ ఖచ్చితంగా కుల వృత్తులు అనే మాట ఒకటి వచ్చింది, అండ్ ఎట్ ది సేమ్ టైం కొన్ని వేల కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుంది హిందూ పండుగల ద్వారా. అండ్ ఏదైతే ఈ సంపద సృష్టించబడుతుందో దీని ద్వారా కేవలం హిందువులు మాత్రమే బ్రతకట్లేదు. మేము చాలా స్పష్టంగా, మీరు అన్నది అర్థమైంది నాకు. ఎస్, పూర్తి చేయనివ్వండి. మీరు అన్నది అర్థమైంది వాళ్ళకి. నా ప్రశ్న చెప్పండి. అయితే ఖచ్చితంగా అందరూ బ్రతుకుతున్నారు, అన్ని మతాల వాళ్ళు హిందూ పండుగలపైన బ్రతకడం జరుగుతుంది. కానీ ఇదే హిందూ పండుగలు జరుపుతున్నప్పుడు ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి దాడులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేము చాలా స్పష్టంగా సంస్థగా ప్రతి గణపతి మండపం నిర్వాహకునికి చెప్తున్నాం, ఈ ఉత్సవాలలో మీరు స్థానిక ఉత్పత్తులను, ఎస్, స్థానిక కుల వృత్తుల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తులను, స్వదేశీ ఉత్పత్తులను హిందువుల దగ్గర కొనండి, హిందువుల దగ్గరనే కొనండి, హిందువుల దగ్గర కొనండి. మన పండుగ మన కుల వృత్తుల యొక్క జీవనోపాధికి ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళ ఇళ్ళల్లో పండుగ వాతావరణం ఉండాలి. వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించాలి. వాళ్ళ కుటుంబంలో కూడా పండుగ ఆనందం రావాలి. ఇవాళ ఈ 5,000 కోట్ల రూపాయలు సంపద ఈ ఉత్సవాల్లో వచ్చేటువంటిది, గణేష్ ఉత్సవాలది. హిందూ సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, హిందూ కుటుంబాలు కుల వృత్తులు ఆర్థికంగా ఎదగడానికి అవసరం. మేము అందుకే అన్ని కుల సంఘాల మీటింగ్ పెట్టినాం. ఇప్పుడు రేపు మేదరి సంఘం మీటింగ్ నేనే పోతున్నా. ఇవాళ ఒక గణపతి మండపం ఉందంటే లైటు కట్టేటోడు మనోడు హిందువు ఉన్నాడు, డప్పు కొట్టేటోళ్ళు హిందువులు ఉన్నారు, స్టేజ్ వేస్తోళ్ళు హిందువులు ఉన్నారు, పందిరి కట్టేటోళ్ళు హిందువులు ఉన్నారు, డెకరేషన్ చేసేటోళ్ళు హిందువులు ఉన్నారు. కొన్ని చోట్ల పూజారి ఒక్కడే హిందూ కనబడుతున్నాడు. కాదు, మన వాళ్ళను ఈ పండుగల ఆధారంగా అనేక కులవృత్తులు జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి హిందువు తోటి హిందువు గురించి ఆలోచన చేయాలి. నిజంగా ఇప్పుడు మీరు కుల మీటింగ్స్ పెట్టానన్నారు కదా, ఇక్కడ పెట్టినప్పుడు మీకు ఎదురైనటువంటి ప్రశ్నలు ఏంటి నిజంగా? ఎందుకంటే నాకు తెలుసుకోవాలి, ఒక ఎకో సిస్టమ్ లేదు. ప్రాబ్లం ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ లేదు. దాని కారణంగా ఎక్కడైతే నీకు ఉపాధి దెబ్బతిన్నాక అభద్రతలకు వెళ్ళిపోతున్నారు, ఆ వచ్చే తరం వాళ్ళు ఈ వృత్తి లోపల అభద్రతకు లోనవుతున్నారు. కాబట్టి ఒక ఎకో సిస్టమ్ మనం బిల్డ్ చేస్తే సాటి హిందూ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఒక నెట్వర్క్ మనం డెవలప్ చేయాలి. ఆ పని కూడా మేము చేస్తున్నాం. తప్పకుండా అవసరం ఉంది, తప్పకుండా అవసరం. ఇంతకు మీరు చెప్పినట్టుగా వాస్తవం కూడా కొన్ని చోట్ల కేవలం పూజారి మాత్రమే హిందూ కనిపిస్తూ ఉన్నాడు. ఆలోచన చేపిస్తున్నాం మేము. ఎందుకనంటే మీరు అందుకే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కొన్ని గంటలు మాట్లాడవచ్చు మనం, కానీ ఇప్పుడు గంటలు మాట్లాడితే జనాలకు ఈయన ఓపిక కూడా లేదు. ఒక రీసెర్చ్ స్టడీ మనం చూస్తే ఒక పండుగ, ఆ పండుగ వచ్చేటువంటి కాలము, ఆ కాలంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తులు, వీటికి ఇంటర్లింక్ ఉంటుంది. ఇప్పుడు బోనాలు చేస్తున్నాం మనం, కుమ్మరి వృత్తి అద్భుతంగా వాళ్ళకు ఉపాధి జరగాలి. 8 నెలలు ఎదురు చూస్తారు వాళ్ళు ఈ 4 నెలల కష్టం 8 నెలలు బతకాల. ఇది నా పండుగ వృత్తికి జీవనోపాధి పోయాలి. కళలవి, వృత్తులు ఒక్క వృత్తే కాదు, కళలవి. అదొక సైన్స్, అదొక విద్య, ఆరోగ్యం అందిస్తుంది, అనేక రకాలైనటువంటి విషయం. మనం అడావుడి ప్రపంచం లోపల ఉరుకులు పరుగులలో పోతే సంపాదించినంత కార్పొరేట్ ఆసుపత్రులకు, కార్పొరేట్ విద్యా సంస్థలకే పెడుతున్నాం. నిజం. కానీ ఒక పండుగ ద్వారా అన్ని విషయాలను మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మేము చాలా స్పష్టంగా మన హిందువుల దగ్గరనే కొనండి, వాళ్ళ ఇళ్ళల్లో కూడా సంతోషం ఉండాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే.
ఆ పిలుపుకు ఇంకా మంచి అది రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ యుగం అంటే అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఏ యుగం కులవృత్తులను చేయలేదు, మిగిలినన్ని చేస్తుంది. కానీ మనిషి శారీరకంగా కష్టపడి చేసే పనులు మాత్రం ఇంకొంత మేర వాటికి జీవనం ఉంది, కాబట్టి ఆ పనులు అవసరం. అండ్ ఇంకొకటి September 17th, ఈసారి September 17th మధ్యలో వస్తుంది. అండ్ తెలంగాణ విమోచన దినం కూడా ఆ రోజు. అండ్ ఆ సందర్భంగా మీరు గణేష్ పండుగలకు ఏకం చేయడానికి ఏమైనా చేయబోతున్నారో మనం ఆఫ్లైన్లో మాట్లాడుకున్నట్టుగా. వందే మాతరం ఉద్యమం 1875 నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యమం. గణపతి మండపాల ద్వారా స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున ముందుకు సాగింది. ఇక్కడ నిజాం రజాకార్ల యొక్క అకృత్యాలకు కూడా ఏ రకంగా వందే మాతర ఉద్యమం బుద్ధి చెప్పింది. మొదటిసారి 1938, నాకు తెలిసి November 21వ తేదీ అనుకుంటా, నిజాం ఫత్వాలు జారీ చేసి వందే మాతరం పైన నిషేధం ప్రకటించాడు. అంతకుముందు కాలేజీలలో నిజాంను పొగుడుతూ పాట పాడాల్సిన అవసరం ఉండే. ఔరంగాబాదు అంటే అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్లో భాగం. ఔరంగాబాద్ లోపల విద్యార్థులు ప్రతిఘటించి వందే మాతర గీతాన్ని పాడినరు. అక్కడ ప్రారంభమైంది నిజాం పతనం. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లోపల బి హాస్టల్లో విద్యార్థులందరూ ఏకమై వందే మాతరం పాడినరు. నిజాంకు వణుకు పుట్టింది, రజాకార్లకు తడిచిపోయింది. 350 మంది విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ బహిష్కరించింది. ఆ బహిష్కరణకు గురైనటువంటి వాళ్ళలో స్వర్గీయ పివి నరసింహారావు, ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి పివి నరసింహారావు, రామానంద తీర్థ, అనేక మంది, వాళ్ళందరూ కూడా నాగ్పూర్ యూనివర్సిటీ ఆ రోజున హక్కున చేర్చుకుంది, విద్యా సంవత్సరం వృధా కాకుండా. వీళ్ళందరూ పోయి నాగ్పూర్లో చదివి అక్కడ డిగ్రీలు సంపాదించుకున్నారు. అక్కడి నుంచి రజాకార్ల మీద పోరాడడానికి వందే మాతరం అనేటువంటిది ఒక నినాదంగా, ఒక ఆయుధంగా ఇక్కడి ప్రజలను ఉద్యమానికి ఉసిగొల్పి ఆపరేషన్ పోలో తోటి నిజాం రజాకార్ భావజాలానికి గోరిగట్టినాం మనం. 1948 September 17th ఆ రోజున భాగ్యనగరం లోపల గణేష్ నిమజ్జనం జరుగుతుంది, అనంత చతుర్దశి ఆ రోజున. ఒక పక్కన గణపతి నిమజ్జనం సామూహికంగా లేదా, కానీ అనంత చతుర్దశి నిమజ్జనం చేస్తాం. ఓకే, ఇప్పుడున్నటువంటి సామూహికమైనటువంటి నిమజ్జనం లేదు, కానీ ఆంక్షల మధ్యన, ప్రభుత్వం ఆంక్షల మధ్యన ఉత్సవాలపైన అప్పుడు 58 యాక్ట్ అనేటువంటి పండుగలపైన నిషేధాలు పెట్టేది. రకరకాల హిందువులు ఏది కూడా స్వేచ్ఛగా పండుగ చేసుకోవద్దు. ఒకవేళ ఆ రోజున ముస్లిం పండుగ, హిందూ పండుగ క్లబ్ అయితే హిందువులు పండుగను పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఫర్మానా 58 ఫర్మానా 53 ఉన్నది. అన్ని ఆంక్షల మధ్యన ప్రజలు ధర్మం గురించి, నేను మళ్ళీ అందుకే చెప్తున్నాను, ఇక్కడ రజాకార్ల మీద పోరాటం జరిగిన, స్వాతంత్ర ఉద్యమం జరిగిన అధికార మార్పిడి కోసం జరగలేదండి. అక్కడ తెల్లోడు పోయి మన పాలన రావాలని, ఇక్కడ నిజాం పోయి మన పాలన రావాలని ప్రజలు ఉద్యమించలే. స్వాతంత్ర ఉద్యమమైనా, ఇక్కడ రజాకార్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమమైనా ధర్మాన్ని రక్షించుకునే ఉద్యమం. అది ధర్మాన్ని రక్షణ కోసం జరిగినటువంటి ఉద్యమం. అందుకే September 17th అనంత చతుర్దశి 1948 గణేష్ నిమజ్జనం జరుగుతుంటే నిజాంకు, రజాకార్లకి, ఈ భావజాలానికి ఆపరేషన్ పోలో బొందబెట్టింది. ఇప్పుడు ఈ సంవత్సరం September 14న ఉత్సవాలు ప్రారంభమై September 25న సామూహికమైనటువంటి గణేష్ 47వ సామూహిక ఉత్సవాలు భాగ్యనగరంలో జరుగుతున్నాయి.
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. దాని యాక్చువల్గా హైదరాబాద్ విమోచన దినం అనాలి మనం. హైదరాబాద్ విమోచన దినం సెప్టెంబర్ 17 గణేష్ ఉత్సవాల మధ్యన వస్తుంది. మరో సందర్భం కూడా కలిసి వచ్చింది వందే మాతరం 150 సంవత్సరాలు. కాబట్టి వందే మాతరం స్ఫూర్తి, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి, ధర్మ రక్షణ కోసం జరిగినటువంటి ఒక మహాయజ్ఞం ఇది గణేష్ ఉత్సవాలు అనేటువంటిది. మీరు అందుకనే పండుగ అనే భావన నుంచి, ఉత్సవం అనేటువంటి భావన నుంచి ఇదొక యజ్ఞం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఇదొక పోరాటం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఇదొక ఉద్యమం అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక స్ఫూర్తి, ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం, సమాజానికి ప్రేరణ, ధైర్యము అందించినటువంటి ఒక మహాయజ్ఞము అనేటువంటిది నేను గుర్తు చేసిన. వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ 17 ఈ సంవత్సరం ప్రతి గణపతి మండపం ముందర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించండి, పూర్తి వందే మాతరం ఆలపించండి. ఇప్పుడు చట్టం కూడా వచ్చింది, పూర్తి వందే మాతరం. మా మెడకాయ మీద మా మెడ మీద కత్తి పెట్టినా వందే మాతరం వాడనని అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అట్లా అంటే తీసుకుపోయి చెంచలు కూడా చెల్లపెల్లిలా మంచిగా మీల్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకు. చెంచలు కూడా చెల్లపెల్లిలో మంచి మీల్స్ అందుబాటులో పెట్టినాం. ఒకడు అన్నారు మా మెడ మీద కత్తి పెట్టిన వందే మాతరం పాడడం అంటే ఇప్పుడు నడవదు. అందుకే మేము సరే అది కొంతసేపు పక్కన పెడితే ఈ తరం జాతీయ భావజాలంతో ఉన్నదని చెప్తున్నాం. కొంతమంది ఈ తరాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మేము ఈసారి జంజీ విత్ గణేష్జీ, జంజీ విత్ గణేష్జీ అనేటువంటి ఒక నినాదం తీసుకొని 17 సెప్టెంబర్ జాతీయ పతాకం ఎగిరేసుకుందాం, పూర్తి వందే మాతరం ఆలపిద్దాం. ఏ మండపం దగ్గర ఆ మండపం చుట్టుపక్కలనటువంటి ప్రజలను సమీకరించండి, కాలనీల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ ఆహ్వానించండి. చుట్టుపక్కలనటువంటి విద్యా సంస్థల నుంచి పిల్లలను తీసుకొని రండి. దానికోసం ఆ శైలి 2 డేస్ ముందు 3 డేస్ ముందు ఒకసారి మనందరం కలిసే మీరే కార్యక్రమాన్ని యోజన చేయండి. ఒక్కసారి కలిసి మేము అనుకుంటున్నాం కనీసం భాగ్యనగరం లోపల ఆ రోజున ఒక 1000 కార్యక్రమాలు ఆర్గనైజర్గా నిర్వహించబోతున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా చేసుకునే అనేక కార్యక్రమాలు ఉంటాయి. మా సంస్థ ద్వారా ఆర్గనైజర్గా ఒక 1000 కార్యక్రమాల ద్వారా ప్రజల లోపల ముఖ్యంగా జంజీ విత్ గణేష్జీ, జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై అనేటువంటి నినాదాలు భాగ్యనగరం లోపల ప్రతిధ్వనించబోతున్నాయి. నిజంగా మీరు చెప్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే జెన్జీని ఎటువైపు తీసుకెళ్లాలో అటువైపు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఇది. కానీ వాళ్ళకి ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసాం మనం, జెన్జీ ఉద్యమం మన దగ్గర కూడా జరిగింది జంతర్ మంతర్లో. అండ్ జెన్జీ నిజంగా వాళ్ళ ముందుకొచ్చి వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ కోసం వాళ్ళు ఉద్యమాలు చేయడం మట్టుకి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నించాలని చెప్పి మనమే చాలా సందర్భాలు కోరుకుంటాం. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే, జెన్జీని అడ్డు పెట్టుకొని మనం ఆజాదీ కాశ్మీర్ నినాదాలు కానీ, అట్ ది సేమ్ టైం టెర్రరిస్టులకి వాళ్ళని బయటకు తీసుకురావాలి అని ఉమర్ ఖలీద్ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలి కానీ, అండ్ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి శక్తులు అక్కడికి వచ్చి కనిపించడాలు, నీచమైనటువంటి వికృతమైనటువంటి చేష్టలు చేయడం, వాటన్నిటి కూడా జెన్జీకి ఆపాదించడం జరిగింది. అండ్ అది కాదు అసలైనటువంటి భారత్ రియల్ జెన్జీ చేయాల్సింది ఈరోజు జెన్జీ విత్ గణేష్జీ. నిజంగా అది వినడానికే చాలా అద్భుతంగా ఉంది. సాధ్యమైనంత మేర నిజంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకి ఈరోజు అవసరం మనకు అది. ఇంతకుముందు చెప్తున్నటువంటి అంటే మన చరిత్ర కదా అదంతా. ఇంతకుముందు నేను వారిని అడిగినప్పుడు కూడా సార్ అదే చెప్పారు, చరిత్ర కదా పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటే చరిత్ర మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి అవకాశం మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే అసలైనటువంటి చరిత్ర మనకు తెలియదు కాబట్టి ఆ చరిత్రని మనం మన తరాలకి తెలపాల్సినటువంటి బాధ్యత మనది. మీరు అన్నారు ఆజాదీ పోరాటం ఈ తరానికి తెలిస్తే ఆ వందే మాతర పోరాటం, ఆ ఆజాదీ నినాదం అర్థము వాళ్ళకి వందే మాతరం నినాదంతో, వందే మాతరం గేయంతో ఆ ఆజాదీ పోరాటం అసలు లక్ష్యం ఏంది దేశం లోపల, ఎందుకు వేలాది మంది ఉరికంబం ఎక్కిండ్రు, ఏ పోరాటాలు జరిగినాయి ఈ దేశం లోపల, వాళ్ళకి ఈ తరానికి చెప్పాలి మనం.
ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కొనుక్కొచ్చినావు నువ్వు, దాంట్లో ఏ సాఫ్ట్వేర్ వేస్తే గదే పని చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు వాళ్ళను టార్గెట్ చేసుకొని దేశ వ్యతిరేక శక్తులు, తుకిడే గ్యాంగులు, అంతర్జాతీయ శక్తులు రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి యువతను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హక్కుల కోసం పోరాటం తప్పు కాదు, లేదు ఒక మంచి ఎడ్యుకేషన్ కోసం పోరాటం తప్పు కాదు, విద్యా వ్యవస్థ లోపల సంస్కరణల గురించి పోరాటం తప్పు కాదు. కానీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఉద్యమంలో. ఎక్కడైనా మన శవాల కాడ గద్దలు వాళ్తట్టు అని ఒక సామెత ఉంటుందండి. నిజం. ఈ కొన్ని శక్తులు ఉంటాయి, ఇక వాళ్ళకంటే ఏం సంస్థలు ఉండవు. వాడు పిలిస్తే 10 మంది రారు. వాళ్ళకి ఆ ఫేస్ వాల్యూ లేదు, ఏం లేదు. ఇక ఎక్కడ జనము కూర్చుంటే ఎవరు ఏ ఉద్యమంలోనైనా వీడు పోయి చేరుతారు అన్నట్టు. ఆ ఉద్యమాన్ని సగం ఫెయిల్యూర్ దిశగా తీసుకుపోతలే వీళ్ళు. నిజంగా మొన్న నీట్ పరీక్ష లోపల సంస్కరణల గురించి ప్రభుత్వాలు ఇప్పుడు జరిగినటువంటి పేపర్ లీకేజ్ కారణాలేంది, భవిష్యత్తు లోపల ఉన్నటువంటి టెక్నాలజీయా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమా, మార్పుల గురించి అని ఉపన్యాసాలు వచ్చినాయా? ప్రకాష్ రాజ్ గారు ఓడిపోతాడు, ఈ పనిపాట లేని ఏదో బ్యాచ్ ఇదంతా. ఈ తరం పిల్లలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా, ఈ పదం యూజ్ చేస్తున్నా. తర్వాత ఈ తుకిడే గ్యాంగులు, అసలు ఆ పిల్లల అసలైన పోరాటం లక్ష్యం ఒకటి ఉంటుంది. ఈ శక్తులన్నీ ప్రవేశించి దాన్ని వాళ్ళ ఎజెండాకు మలుచుకునేటువంటి పని చేస్తుంటారు. నిజం. ఇప్పుడు అక్కడ కశ్మీరు 370 ఎందుకు? కశ్మీర్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ పోయి విద్యార్థుల ఉద్యమంలో వీడు కశ్మీర్ 370 ఆర్టికల్ పునరుద్ధరించాలంటాడు. ఇక్కడ పోయి సీతను అవమానిస్తాడు, అక్కడ పోయి గీతను అవమానిస్తాడు, అక్కడ పోయేసేసి రకరకాలైనటువంటి డిమాండ్లు కులాల పేరు మీదన, వర్గాల పేరు మీదన, ప్రాంతాల పేరు మీదన, భాషల పేరు మీదన, రాజకీయాల పేరు మీదన, ఉన్నోడు లేనోడు పేరు మీదన, పట్టణవాసి గ్రామవాసి పేరు మీదన, చదువుకున్నోడు చదువుకోలేనోడు పేరు మీదన, ఆడవాళ్ళు మగవాళ్ళు పేరు మీదన. ఇప్పుడు ఇక కొన్ని కొత్త కల్చర్లు వచ్చినాయి, ఓకిజము, ఈ రకరకాల వాడెవడో తెలియదు అంటారు. అది జంజీ ఉద్యమంలో అవి కూడా చూస్తున్నాం. అక్కడ విద్యార్థులు కానటువంటి వాళ్ళు రకరకాల ఎన్ని రకాల వేషాలు వేసుకొని వచ్చి అసలు నవ్వులపాలు చేశారు విద్యార్థి ఉద్యమాలను. ఈ రకమైనటువంటి కల్చరల్ జిహాదీ శక్తులు ఈ ఉద్యమం లోపల చొరబడ్డాయి, విభజనవాద శక్తులు ఈ ఉద్యమం లోపల చొరబడ్డాయి. కాబట్టి ఈ తరము వాళ్ళ ట్రాప్లో పడకుండా, ఎందుకంటే మన పిల్లలు వాళ్ళు, మన రేపటి భవిష్యత్తు వాళ్ళు, ఈ దేశం భవిష్యత్తు వాళ్ళు. అందుకే ప్రైమ్ మినిస్టర్ చాలా వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చిండు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రిని, ప్రతి వ్యక్తిని తట్టినటువంటి మెసేజు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. వాళ్ళ ఉద్యమం తప్పు కాదు, వాళ్ళ పోరాటం తప్పు కాదు, వాళ్ళ డిమాండ్లు తప్పు కాదు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు అంటే దేశ భవిష్యత్తే. ఈ విషయంలో ఎవరికి రెండో అనుమానం లేదు. కానీ ఈనాటి తరాన్ని తప్పుదారి పట్టించడానికి చైనా ఎజెండా ఏముంది, అమెరికా ఎజెండా ఏమున్నది, పాకిస్తాన్ ఎజెండా ఏమున్నది, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశం భౌగోళికంగా చాలా బలమైనటువంటి రక్షణ కవచం ఉంది. అందుకే విదేశీ శక్తులు ఈ దేశాన్ని అంతర్గతంగా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాయి. దానికి రకరకాలైనటువంటి ఉద్యమాలను షహీన్ బాగు చూస్తున్నాం మనం, షహీన్ బాగు వ్యవహారం చూస్తాం, మొన్న జంతర్ మంతర్ చూస్తున్నాం, రేపు ఇంకోటి చూస్తాం. వీళ్ళేమి నిద్రపోరు. కానీ దేశం గొప్పతనం ఏంటంటే జంజీ వాళ్ళని తిప్పి కొడుతుంది. మొన్న ఓ లీడర్ మీద సిరాబోస్ తిప్పి పంపారు జార్ఖండ్ లోపల. నువ్వు ఇక్కడ విద్యార్థుల గురించి మాట్లాడతారా, ఆజాదీ కాశ్మీర్లో తుకిడే ఎజెండా కాదు ఇదని. కాబట్టి జంజీని ఆ రకమైనటువంటి దిశగా జాతీయవాదం మనం నడపాలి. కాబట్టి మనం ఈ సాఫ్ట్వేర్ వేయాలి. ఆ వైరస్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసి పెడితే ఇక వైరస్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది అన్నట్టు మన జంజీకి. కాబట్టి ఇప్పుడు మేము ఈ గణేశోత్సవాల ద్వారా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ జంజీకి వేయబోతున్నాం. బాగుంది. అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఈరోజు మీరు చెప్పారు దాదాపుగా 1000 మంటపాల్లో
ఈ యొక్క మీరు చెప్తున్నట్టు 1000 కార్యక్రమాలు 1000 కార్యక్రమాలు 1000 కార్యక్రమాలు సెప్టెంబర్ 17th రోజు మీ ద్వారా మీ ఛానల్ను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా జాతీయవాద జర్నలిస్టులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యజ్ఞం లోపట ఇది కేవలం గణేష్ ఉత్సవ సమితి కార్యక్రమం కాదు. అందరం రండి, అందరం కలుద్దాం. నేటి తరానికి స్వదేశం, స్వధర్మం, ససంస్కృతి పరిరక్షించుకునేటువంటి ఈ మహాయజ్ఞం లోపట, ప్రతి వ్యక్తిని భాగం చేసేటువంటి ఈ మహాయజ్ఞం లోపట అందరూ కలిసి రండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందరం కలిసి రాబోయే తరాన్ని నిర్మించుకుందాం. ఎస్, ఖచ్చితంగా. అండ్ దీంట్లో మరికొంతమందికి మీ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళాలి, ముఖ్యంగా జెన్జీకి సంబంధించి. ఒకటి కుటుంబం, అండ్ రెండవది కాలేజీ యాజమాన్యాలు, అండ్ మూడవది పోలీస్. ఈ ముగ్గురు ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి, ఎట్ ద సేమ్ టైం నాలుగవది సమాజం. ఈ నలుగురు ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది? కుటుంబం మనిషికి సంస్కారం అందించాలి. సంస్కార కేంద్రాలు ప్రధానంగా 3: ఒడి, గుడి, బడి. తల్లి ఒడి పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి, సంస్కారం అందించాలి. గుడి సమాజానికి ఒక దశను అందించాలి. బడి దేశ నిర్మాణం లోపల వ్యక్తులను తీర్చిదిద్దాలి. ఈ 3 వ్యవస్థల లోపల ఇప్పుడు వచ్చినటువంటి కోల్పోయిన విలువలేంది, వచ్చిన లోపాలేంది, ఖచ్చితంగా సమాజం రివ్యూ చేసుకోవాలి. హైదరాబాద్ లాంటి ఒక నగరం లోపల అంత్యక్రియలు చేయడానికి ఒక సంస్థ పుట్టుకొచ్చింది. ఎక్కడో అమెరికాలో సెటిల్ అయినటువంటి వ్యక్తి తల్లో తండ్రో చనిపోతే కనీసం రావడానికి తీరిక లేనంత హడావుడి లైఫ్ ఎందుకుంది? ఎక్కడికి పోతున్నాం మనం? ఎన్ని వేల కోట్లుంటే ఉపయోగం ఏంది? మానవీయ విలువలు లేనటువంటి, నేను మిగతా సమాజంతో మొత్తానికి అంటలేను, తల్లిదండ్రుల, నీకు జన్మనిచ్చినటువంటి తల్లి చనిపోతే, నీకు జన్మనిచ్చిన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు రాలేని వ్యక్తి ఎందుకు తయారవుతున్నాడు? ఎక్కడుంది లోపం? ఇంట్లో ఎక్కడైనా లోపం ఉందా? ఉన్నది. వాళ్ళకి చెప్తలేం మనం, వాళ్ళని ఆ రకంగా తీర్చిదిద్దుతలేము. సమాజంగా కలెక్టివ్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంది? ఇది మనం ఆలోచన చేయాలి. అందుకే మేము గుర్తు చేశారు కాబట్టి అన్ని ఎజెండాలు ఒకటేసారి మేము చెప్పలేము, కానీ మీరు గుర్తు చేశారు కాబట్టి ప్లీజ్ చెప్పాల్సి వస్తుంది. గణపతి ఎందుకు గణనాథుడైండు? ఇద్దరికి పోటీ పెట్టారు, కుమారస్వామికి, గణపతికి. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ పాదపూజ చేసింది కాబట్టి గణనాథుడైండు. 2 సంవత్సరాల క్రితం ప్రతి గణపతి మండపం దగ్గర తల్లిదండ్రులకు పాదపూజ చేయండి అనే ఒక కార్యక్రమము తీసుకున్నాం. నేను మొదట్లో అంటే ఆ కార్యక్రమంలో అంత ఎమోషనల్ టచ్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. నేను సహజంగా చాలా చోట్ల కార్యక్రమాలు అవుతున్నాయి. నేను ఉప్పల్ ఏరియా అనుకుంటా ఒక కార్యక్రమానికి పోయిన గెస్ట్గా. అసలు ఆ చిన్నపిల్లలు 6th క్లాసు 7th క్లాస్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కాళ్ళు గడుగుతుంటే తల్లిదండ్రులు ఏడ్చుడు, పిల్లలు ఏడ్చుడు. అంటే ఏం కోల్పోయినాం మనం? ప్రతిరోజు నిద్ర లేవగానే తల్లిదండ్రులకు నమస్కరించాలనేటువంటి సంస్కారం నుంచి, సంస్కృతి నుంచి దూరం అయ్యి దాన్ని మళ్ళీ మనం పరిచయం చేస్తే అద్భుతం. వాళ్ళు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, పిల్లలు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆ ప్రోగ్రాం అయిపోయాక గంటసేపు పిల్లలు కౌగిలించుకొని తల్లిదండ్రులు, అంటే కుటుంబం లోపల పిల్లలు తల్లిదండ్రులు కలిసి కూర్చొని భోజనం చేసి కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి వాతావరణం కూడా లేనంత పరిస్థితిలో ఉన్నాం. దాన్ని అసలు ఆ సంవత్సరం నుంచి చాలా చోట్ల తల్లిదండ్రుల పాద పూజలు అనేటువంటిది రెగ్యులర్ యాక్టివిటీ అయిపోయింది అది. అందుకే ఈ సంవత్సరం కూడా చాలా చోట్ల ఆ కార్యక్రమాలు జరుగుతాయి. చెప్పాలి పిల్లలకు, నేను ఇంతకుముందు అన్నా కదా, సాఫ్ట్వేర్ వేయాలి.
హార్డ్వేర్ లోపట అసలు తల్లియా నువ్వు నీ కొడుకుకో నీ కూతురుకో నువ్వు తల్లివా లేకపోతే పని మనిషివా? ఇది ప్రతి తల్లిదండ్రి వాళ్ళే ఆలోచన చేయాలి. మీరు తల్లిదండ్రులకు ఏం చెప్తారన్నారు కదా, నువ్వు వాళ్ళకి కావాల్సినవి కొనిస్తున్నావు, ఫీజులు కడుతున్నావు, బండి కావాలంటే బండి కొనిస్తున్నావు, ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ కొనిస్తున్నావు. ఇది తండ్రి పోషిస్తున్నాడు. పొద్దున లేవగానే టిఫిన్ చేయిస్తున్నావు, లంచ్కి బాక్స్ కట్టిస్తున్నావు, రాత్రి కాగానే డిన్నర్ చేయిస్తున్నావు, వాళ్ళకి వచ్చే వరకు బట్టలు ఉతికి పెడుతున్నావు, ఐరన్ చేయించి పెడుతున్నావు. ఇది తల్లి చేస్తుంది. అంటే మీరు పని మనుషులుగా పని చేస్తున్నారా, తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారా? తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వహించాలనే మేము చెప్తున్నాం. అప్పుడే దేశ నిర్మాణం అంటే కొత్తగా కనబడుతున్న బిల్డింగులు, లేకపోతే ఫ్లైఓవర్లు, మెట్రో రైలు ఎక్స్టెన్షను, మెట్రో రైలు, అందమైన ఎయిర్పోర్ట్లు, ఇది భౌతికంగా దేశ నిర్మాణం. కానీ సామాజికంగా దేశ నిర్మాణం అంటే ప్రతి ఇల్లు భాగం కావాలా. దీనికి వచ్చి నరేంద్ర మోడీ ఏం చేయలేడు, అంతే వాస్తవం. దీనికి వచ్చి రాష్ట్రపతి ఏం చేయలేడు. ఈ దేశ నిర్మాణాన్ని చేయాల్సింది తల్లిదండ్రులు. కాబట్టి అదే తల్లిదండ్రులకు చెప్తున్నాం. గణపతి ఉత్సవాల కేంద్రంగా కూడా మేము ఆ సంస్కృతి, అందుకే మా నినాదం, మా లోగోలో స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతి పరిరక్షణ అనేటువంటి ఒక మహాయజ్ఞం అంటున్నాం. ఇంకా మాకు ఒక నెట్వర్క్ బలంగా తయారైతే రాబోయే రోజుల్లో చాలా ఉన్నాయి చేసేటివి. ఒక పక్కన మన ఇల్లు మనం గడుక్కోవాలి, పండుగకు తయారు కావాలంటే ఇల్లు కడుక్కోవాలి, ఇల్లు తుడుచుకోవాలి, ఇల్లుకు తోరణం పెట్టుకోవాలా, గడపకు పసుపు రాసుకోవాలా, ఇంట్లో పాలు వేడి చేస్తానికి పాలు వేయాలి, అందులో స్వీట్ వేయాలి, పండుగ తయారీ ఇవన్నీ చేసుకుంటూనే పండుగ తయారీ మీద ఎవడన్నా దాడి చేయాల్సింటే వాడిని రోకల్ బండ పట్టుకొని తని తరమాలే. ఇవన్నీ పండుగలో భాగమే. అంతే అంటే ఇవన్నీ పనులు ఉన్నాయి, ఇంట్లో చేసే పనులు ఉన్నాయి, బయట సమాజంలో చేసేటువంటి పనులు ఉన్నాయి. గురువులుగా కాలేజీలు ఏం చేయాలని అన్నారు. చెప్పండి, మీరు పాఠాలు చెప్పండి. వానికి ఏందండి నువ్వు కల్చరల్ టెర్రరిజము. ఇవాళ విద్యా సంస్థలను సగం భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. వాడు 10th క్లాస్ అని సినిమా తీసే, టీచర్కు స్టూడెంట్కు లవ్ అఫేర్ పెట్టే, వాని పైత్యమంతా తీసుకొచ్చి సమాజం మీద రుద్దితే ఇవాళ పిల్లల మీద దాని ప్రభావం ఎట్లా పడుతుంది? ఈ రోజున మీరు స్కూల్ డ్రెస్ దగ్గర నుంచి, నేను చెప్తా ఉన్నా, స్కూల్ డ్రెస్ దగ్గర నుంచి మళ్ళీ మేము ఇట్లా మాట్లాడితే మేము మతోన్మాదులమవుతాం కొన్నిసార్లు. లేకపోతే డ్రెస్ ఎట్లా వేసుకోవాలో కూడా వీళ్ళే చెప్తారా? నేను ఇవాళ భాగ్యనగరం లోపల, ఇదే మనం మాట్లాడుకుంటున్నటువంటి భాగ్యనగరం లోపల 23,000 మంది అమ్మాయిల మిస్సింగ్ ఎందుకు ట్రేస్ అవుతలేవు? కారణాలు ఏంది? పోలీసు వాళ్ళ మీద బదనాం వేసేసి ఊరుకుందామా? ఎక్కడ తప్పు జరుగుతుంది? కల్చరల్ టెర్రరిజం ఎక్కడ ఉన్నది చూద్దామా? ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఏ రకమైనటువంటి కల్చర్ను తీసుకొచ్చి రుద్దుతున్నారు, 3D కల్చర్ను రుద్దుతున్నారు. ఇవాళ హైటెక్ సిటీ, ఒకప్పుడు ఐటీ హబ్బు, నేను గర్వంగా చెప్పుకుంటాం. ఇవాళ తెలుగు రాష్ట్రాలు అని అంటే, తెలుగు పిల్లలు అని అంటే ఐటీలో జెమ్స్ ఉంటుండే. ఐటీ హబ్బుని ఇవాళ పబ్ కల్చర్ తోటి నింపేసిండ్రు, డ్రగ్ కల్చర్ తోటి నింపేసిండ్రు, డ్యాన్స్ కల్చర్ తోటి నింపేసిండ్రు. దీని వెనకాల కుట్రేంది? ఎందుకు ట్రేస్ అవుతలేవు? ఎందుకు అటకెక్కినాయి ఆ కేసులన్నీ? గతంలో దొరికినాయి కదా, సినిమా హీరోల దగ్గర, సెలబ్రిటీల దగ్గర డ్రగ్స్ దొరికినాయి కదా, కొకైన్ దొరికింది కదా. ఎందుకు ఆ కేసులు ముందడుగేస్తలేవు? ఎవరి భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటున్నారు? పిల్లలకు ఆ ఏజ్ గ్రూప్ లోపల రకరకాలైనటువంటి అడిక్షన్ వైపు తీసుకుపోతున్నాయి కదా వ్యవస్థలన్నీ. స్కూల్ కూడా ఒకప్పుడు టీచర్ అంటే భయం ఉండేదండి. నేను హోంవర్క్ చేసుకోకపోతే, లేకపోతే ఈ ఫార్ములా కరెక్ట్గా నేను అప్లై చేయకపోతే భయము, భక్తి ఉండేది. ఇది అవసరం. మీ తల్లిదండ్రులకు కూడా స్కూల్ టీచర్లు ఇవాళ చూస్తుంటాం. ఓసారి ఒక టీచర్ పిల్లగాడిని కొట్టిండనగానే తెల్లారా స్కూల్ మీద పోయి దాడి. తప్పులేదు. ఆ ఏజ్లో భయంతో చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి.
భయం పెట్టాల్సిన అవసరం కూడా ఉంటాయి. కొత్త కొత్త చైల్డ్ హక్కుల గురించి అంటే హక్కుల గురించి మాట్లాడతారు, బాధ్యతలు కూడా ఉంటాయి కదా. ఒక టీచర్ది బాధ్యత, నువ్వు ఎందుకు ఇన్ని వేలు కట్టి ఇన్ని లక్షల ఫీజులు కట్టి నువ్వు స్కూల్ వేస్తున్నావు, నీ పిల్లగాడి మీద తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కదా. కొట్టొద్దు, కొడితే అయిపోయా. ఫస్ట్ పేరెంట్స్ వచ్చి గొడవలు చేస్తారు. మనం అందరం చదువుకోలే గవర్నమెంట్ స్కూళ్ళల్లో? ప్రేయర్కు 10 నిమిషాలు లేట్ పోతే రూల్ కట్టబెట్టి కొట్టుడు కొడితే తెల్లారి నుంచి కరెక్ట్ టైంకి పోవాలనేటువంటి భయం భక్తి ఉంటుండే. ఇప్పుడున్నటువంటి విద్యా సంస్థలలో కూడా అటు విద్యా సంస్థలు బాధ్యతగా మెలగాలి, అటు తల్లిదండ్రులు విద్యా సంస్థల మీద కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా. ఎందుకంటే నీ పిల్లల భవిష్యత్తు కాబట్టి ఆ రకంగా ఒక మోరల్ వాల్యూస్ నేర్పాలి పిల్లలకు. మీరు సిలబస్ ఇవాళ స్కూళ్ళ గురించి నేను మంచిగా చెప్తున్నా అంటే స్కూల్ ఏమి నేను అందులో ఉన్న లోపాలు చెప్తాయి. పబ్లిషర్స్ తోటి కుమ్మక్కై ఎవరిని మీ గురించి చెప్తున్నావు? శ్రీ చైతన్య స్కూల్ లోపల వేరే ఛానల్ అయితే నేను దగ్గర మొన్న మాట్లాడితే వేయలేదు, మీ ఛానల్ వేయాలా? శ్రీ చైతన్య స్కూల్లో సెక్షన్ల పేర్లు మొగల్స్. వాడు ఆ పబ్లిషర్ ఓడు పెట్టినోనికి వానికి బుద్ధి ఉండాలి, చెప్పేటోనికి వీని బుద్ధి ఉండాలి. ఈ దేశం మీద, ఈ సంస్కృతి మీద, ఇక్కడటువంటి మహిళల మీద, ఇక్కడ దేవాలయాల మీద దాడులు చేసినటువంటి దొంగలు, దుర్మార్గులు, వాళ్ళ పేర్లు స్కూల్ సెక్షన్లకు పెట్టి ఎవరిని హీరోయిన్ చేయాలనుకుంటున్నారు మీరు? ఎవరిని గ్లోరిఫై చేసి చూపెట్టాలనుకుంటున్నారు? అకృత్యాలు చేసినప్పుడు హీరో అయిందా? నువ్వు సెక్షన్ల పేరు పెడితే శివాజీ అని పెట్టు, నేతాజీ అని పెట్టు, భగత్ సింగ్ అని పెట్టు, లేకపోతే అబ్దుల్ కలాం పేరు పెట్టు. కానీ మీరు మొగల్స్ను గ్లోరిఫై చేసి చూపెడుతున్నారు. అదే శ్రీ చైతన్య స్కూల్. ఓకే, తెలియదు అసలు మాకు. ఇవి చెప్తే రావు, మిగతా ఛానళ్ళలో రావు, ఎందుకంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు ఆగిపోతాయి కదా. కానీ ఇక్కడ పిల్లలను వాళ్ళ లోపల ఏం సాఫ్ట్వేర్ వేస్తున్నావు? అంతే కదా, మొగల్స్ను హీరో చేసి చూపెడుతున్నారు. ఇటువంటి అనేక కేవలం విద్య వైద్యం అనేటువంటిది వ్యాపారంగా మారింది. ఇవాళ వ్యాపార దృష్టికోణంతో పక్కకు వచ్చి ముఖ్యంగా విద్య, స్వామి వివేకానంద అన్నట్టు దేశ నిర్మాణం ఆమె తరగతి గది లోపల అవుతుంది. ఈ స్పృహ ప్రతి విద్యా సంస్థకు ఉండాలి. దేశ భవిష్యత్తు మీ కుటుంబంలో జరుగుతుంది. ఈ స్పృహ ప్రతి తల్లిదండ్రులకు ఉండాలి. వాళ్ళే కదండి పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రి, తర్వాత స్కూల్లోకి పోయాక గురువు. వీళ్ళేగా తీర్చిదిద్దుతుంది. అంటే అందరూ ఆ ప్రయత్నం చేయండి. అందుకే మేము ప్రతి స్కూల్లో కాలేజీలో గణపతిని పెడుతున్నాం. ప్రతి స్కూల్లో కాలేజీలో కూడా గణపతులను పెడుతున్నాం. స్కూల్లో కాలేజీలో గణపతులు అంటే నాకు ఇంకో విషయం గుర్తుకొచ్చింది. మళ్ళీ సరస్వతి మాత విగ్రహాలు పెడతామంటేనే చాలా కాలేజెస్, స్కూల్స్ అంగీకరించట్లేదు, వద్దు అంటున్నారు. వాళ్ళు వద్దంటే వాళ్ళకి ఏ పద్ధతిలో చెప్పాలో ఆ పద్ధతిలో చెప్పాలి. చెప్తా, తప్పేముందండి. వాని సొంత ఇష్యూ కాదు. విద్యా సంస్థ అంటే సమాజం సొత్తు. అది మేము ఎందుకు చెప్తున్నాం? అక్కడ పోయేసేసి ఇవాళ ఎందుకు స్కూళ్ళల్లో గంజాయి దొరుకుతుంది, ఎందుకు స్కూళ్ళల్లో ఇవాళ రకరకాల విషయాలు వెలుగు చూస్తున్నాయి. పిల్లలకు మీరు చెప్తలేరు, మేము చెప్తాం. గణపతి మండపం అంటే కేవలం ఒక పూజనే చెప్పాం, విలువలు నేర్పుతాం, మన కల్చర్ను పరిచయం చేస్తాం, మన వాల్యూస్ను ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇవి మేము చెప్పేది. అక్కడ ఏ తరానికి ఆ తరం స్కూల్లో పెట్టే వాళ్ళకు రామాయణం, మొన్న స్కూల్ ఎంట్రన్స్ పెట్టినాం రామాయణ పరీక్షలని. ఈ రాష్ట్రం లోపల సుమారు 6 లక్షల మంది విద్యార్థులు రాసిండ్రు. గో విజ్ఞాన పరీక్షలు పెట్టినాం. గో విజ్ఞాన పరీక్షలు అసలు గోవు ప్రోడక్ట్స్ ఉపయోగము పిల్లలకు లిటరేచర్ ఇచ్చి మా సంస్థల ద్వారా పరీక్షలు పెడితే సుమారు 10 లక్షల మంది పరీక్షలు రాసిండ్రు. ఇవాళ నేనంటే కేవలం మనము ఒకటే రోజులో కేవలం ఉపన్యాసాల ద్వారా మనం సమాజాన్ని మొత్తం మార్చాలంటే ఏమేం కోల్పోయినాం వాటిని ఫస్ట్ అందించాలి. అందించి వాళ్ళకి ఆలోచన నేర్పాలి. ఈ రోజున నేనంట నా దృష్టి లోపట గోశాల అనేటువంటిది కేవలం ఐసీయూ లాంటిది. నిజం. గోశాలల ద్వారా గోసంపద కాపాడతాం అనేటువంటి భ్రమలు ఎవరికైనా ఉంటే వదులుకోవాలి. కేవలం టెంపరీగా వాటిని షెల్టర్ మాత్రమే గోశాల అనుకోవాలా. గోవు ఎక్కడ ఉండాలా? రైతు పొలంలో ఉండాలి. రైతు పొలంలో
సేంద్రియ ఉత్పత్తులు వ్యవసాయం జరగాలి. ఆ వ్యవసాయం ప్రజలు ఆదరించాలి, తినాలి. రైతు ఏ రైతు కూడా ఇష్టంతో పశు సంపదను అమ్ముకోడు. కష్టం ఉన్నప్పుడు తప్పని పరిస్థితిలో కన్నీళ్ళు పెట్టుకొని అమ్ముకుంటాడు. ఆ పరిస్థితులలోకి రైతుని ఎందుకు నెట్టేస్తున్నాము? వాటికి మనం పరిష్కారాలు చూపెట్టాలి. అవన్నీ మాట్లాడకుండా ఇవాళ నేనేమంటున్నా, మల్టీనేషనల్ మార్కెటింగ్ కొంతసేపు పక్కన పెడదాం, లేకపోతే పెద్ద పెద్ద సూపర్ మాల్స్ కొంతసేపు పక్కన పెడదాం. అక్కడ అవసరం కూడా లేదు మన ప్రోడక్ట్ అమ్మాల్సింది. రైతులు గోవుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఉత్పాదనలు నీ పండుగలలో, నీ గృహప్రవేశాలలో, నీ పూజలలో, నీ దేవాలయాలలో ఉపయోగిస్తే ఏ ఒక్క గోవు కూడా కోతకు పోదు. ఇది మనం చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు గణపతి ఉత్సవాలు అవుతున్నాయి, మేము ఫ్లెక్సీలు ప్రచారం చేస్తున్నాం. పూర్తిగా సాధ్యమైనన్ని ఉత్పత్తులు, గో ఉత్పత్తులు వాడండి. మీరు అగరబత్తి మొన్న తమిళనాడులో పట్టుకున్నాడు, జిహాదీ నడుస్తుంది, ఫుడ్ జిహాద్. ఇవాళ మనం ఎన్ని చూస్తున్నాం హైదరాబాద్ లోపల. హిందూ సమాజం పైన ఎన్ని రకాల జిహాదులు, అన్ని రకాల జిహాదు, పాపులేషన్ జిహాద్ కాడికి వెళ్ళి మొదలు పెడితే లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఎడ్యుకేషన్ జిహాదు, కల్చరల్ జిహాదు, ఫుడ్ జిహాదు, మెహందీ జిహాదు, ఓటు జిహాదు, కల్చరల్ జిహాదు. మొన్న తమిళనాడు లోపల ఒక రాకెట్ 3000, ఇప్పుడు ఒక్క ఫెస్టివల్ లోపల హిందూ సమాజం అగరబత్తి ఇండస్ట్రీ అనేటువంటిది ఒక 3000 కోట్ల రూపాయల వ్యాపారం అండి. దక్షిణాది రాష్ట్రాల లోపల 3000 కోట్లు. ఇందులో కూడా జిహాదీ శక్తులు చొరబడ్డాయి. అగరబత్తి మొన్న మన న్యూస్ కూడా ఛానళ్ళల్లో వచ్చినాయి, అన్ని వార్త అయింది. అగరబత్తీలలో కూడా విషం కలిపి వస్తున్నాయి. వాటిని స్లో పాయిజన్ టైప్లో మనము రోజు పూజలు చేసేటువంటి హిందూ భక్తులకు స్లోగా విషం పోతుంది. రోజు దేవాలయంలో ఉండేటువంటి ఆ పూజారి ఆరోగ్యము దెబ్బతింటుంది. ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి. మేమేమన్నా గో ఉత్పత్తులను వాడండి. ప్రతి దేవాలయం విధిగా గో ఉత్పత్తులను వాడాలి. ప్రతి పూజ నువ్వు గృహప్రవేశం అయితే నువ్వు గోవు విగ్రహాన్ని కొనుక్కొచ్చి గోదానం ఇస్తా అనేది కాదు. ఒక గోవును అడాప్ట్ చేసుకో. లేదంటే ఆ ఒక్కరోజు గోవుకి ఏదన్నా రైతుకు ఉపయోగపడేటువంటి పని చేయి. తర్వాత నీ గృహప్రవేశంలో గో ఉత్పత్తులు, పూజా వస్తువుల లోపల వాడు. ఇది నిజమైనటువంటి సేవ. అంటే మేము విషయాలను ఫిజికల్గా మేము విషయాలను అడ్రస్ చేస్తూనే దాని మూలాలకు మందేసేటువంటి పని కూడా చేస్తున్నాం. ఇవాళ భక్తి చాలా పెద్ద మార్కెట్. ఇందులో కార్పొరేట్ శక్తులు కూడా వచ్చినాయి. ప్రజల లోపల భక్తి పెరుగుతుంది. ఈ భక్తిని సొమ్ము చేసుకుంటేందుకు కూడా చాలా శక్తులు వచ్చిపోయినాయి. విధర్మీయ శక్తులు ఉన్నాయి, విదేశీ శక్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ భక్తి ఎంతైతే పెరిగిందో ఇది దేశానికే ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అందుకే మేము స్వదేశీ వస్తువులను వాడమంటున్నాము, లోకల్ వస్తువులను వాడమంటున్నాము, మన కుల వృత్తుల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులను వాడమంటున్నాము, మన గో ఉత్పత్తులను వాడమని చెప్తున్నాము, మన గురించి, మన కల్చర్ గురించి ఆలోచన చేయమని చెప్తున్నాము, మన సంస్కృతిని ప్రమోట్ చేయమని చెప్తున్నాము. మేము రాత్రి 9 గంటలకు సామూహిక ఆరతి అని పిలుపునిచ్చినాం. 9 గంటలకు మోగాలి. భాగ్యనగరంలో పెట్టేటువంటి 1,40,000 గణపతి మండపాల దగ్గర రాత్రి 9 కాగానే గణగణ గంటలు మోగి సామూహిక ఆరతి ఇస్తుంటే సమాజం లేచి నిలబడాలి. బాగుంది సార్, చాలా బాగుంది. అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. అండ్ భాగ్యనగర్తో పాటుగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి చూపించండి, చెప్పండి, చెప్పే ప్రయత్నం చేయండి, సంఘటితం చేయండి, వారిని సహకరించండి. అండ్ నిజంగా ఎందుకు అవసరమైన విషయం ఈ మొత్తం విన్నాక మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ చెప్పమంటే ఇంకా చాలా చెప్తారు సార్, తప్పకుండా, ఎందుకంటే అవసరం ఉంది ఈరోజు. అండ్ ఫైనల్గా సార్, మన జెన్జీ విత్ గణేష్ జీ, అసలు ఆ టైటిలే అదిరిపోయింది. అవసరం బాగుంది, చాలా బాగుంది. మా జెన్జీ వెనక నుంచి మీరు ఆ టైటిల్ అనగానే అసలు ఉండట్లేదు అన్నాడు. బాగుంది, చాలా బాగుంది. ఫైనల్గా వాళ్ళకి జెన్జీకి ఏం చెప్తారు? 1,40,000 గణపతి మండపాల దగ్గర ఇదే భాగ్యనగరంలో 14 లక్షల మంది జెన్జీలు ఉన్నారు.
ఈ జంజీలందరూ కూడా గణపతి తయారు చేస్తున్నటువంటి నాయకులు. ఉదాహరణకు ఒక మండపం దగ్గర కనీసం 10 మంది ఉంటారు కదా. నేను ఎస్ సహజమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఒక గణపతి ఉత్సవాన్ని నిర్వహించడానికి 3 నెలల ముందర ఆలోచన చేసేటువంటి నాయకత్వం, కలిసి ఉండేటువంటి ఒక నేచర్ ఉన్నటువంటి ఒక జట్టు, సమాజం దగ్గర పోతాడు. మనం చూస్తుంటాం గల్లీలలో పోయి, అంటే ఇవాళ మీరు పూజ చేయాలి, అంకుల్ మీరు ఇవాళ పూజ చేయాలి, మీరు డెకరేషన్ సామాన్ పెట్టుకోవాలి, మీరు ఇది చేయాలి, మీరు అది చేయాలి, మీరు వెహికల్ స్పాన్సర్ చేయాలి అంటే సమాజాన్ని ఒప్పించి ఇన్వాల్వ్ చేసేటువంటి ఒక నాయకత్వం, ఆలోచన చేసి ప్లాన్ చేసేటువంటి ఒక నేతృత్వం ఉంది. తర్వాత వాళ్ళందరికీ ఎవరు చెప్తలేరు ఏమి నాయకత్వ లక్షణాల సెషన్స్, కోచింగ్ సెంటర్సు, లేకపోతే ఎక్కడో చెప్పిన వాళ్ళు కాదు. ఆ గణేశుడు తయారు చేసుకుంటున్నాడు అట్లా రా 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 అని. మీరు ఏ పండుగలు చూడండి ఇంత ఉత్సాహం ఉండదు. గణేష్ ఉత్సవాలలో యువత అసలు 10th క్లాస్ దాటిందంటే మేము ఇక ఒక బ్యాచ్ తయారవుతుంది, మనం గణపతిని పెట్టుకోవాలని. ఇంటర్మీడియట్ రాగానే మనం పెద్ద గణపతిని పెట్టుకోవాలని ఒక బ్యాచ్. చివరికి ఈ వీళ్ళు వాళ్ళని లేదు, వయసుతోటి సంబంధం లేదు, పేదరికం అడ్డు రాదు, ఉన్నంతలో గణపతిని చేసుకోవాలి మన బస్తీ లోపల. వీళ్ళందరూ ఏదైతే ప్లాన్ చేసుకుంటారో దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఒక నేతృత్వం, ప్రాపర్గా దాన్ని ఉన్నతంగా చేయాలనేటువంటి ఆలోచన. 11 రోజుల పాటు వీళ్ళ ఆలోచనలు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, సమాజాన్ని ఇన్వాల్వ్ చేయగలుగుతారు, సమాజం నుంచి కంట్రిబ్యూషన్స్ తీసుకొస్తారు. అన్నిటికంటే ముందు నువ్వు నేను ఎవ్వరని చెప్పకపోయినా హిందుత్వం అనేటువంటి భావజాలం రక్తంలో ఎక్కడో ఒక దగ్గర తట్టి లేపుతుంటేనే నేను నా గల్లీలో మండపం పెట్టుకోవాలా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పోలీసు వాళ్ళు పక్క నుంచి పెట్టొద్దని చెప్తున్నా, ఎన్ని రకాలైనటువంటి ప్రతిబంధకాలు ఎదురైనా నా గల్లీలో నేను పెట్టుకోవాలా, నా బ్యాచ్ పెట్టుకోవాలి, నేను ఇట్లా ఆర్గనైజ్ చేయాలి, నేను ఈ సమాజాన్ని కలపాలి, నేను ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయాలన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి 14 లక్షల మంది జంజీ. ఎందుకంటే గణపతికి జంజీకి చాలా అవినాభావ సంబంధం. నువ్వు ఇంట్లో చెప్పరు గణపతి పండుగ గురించి, కానీ గణపతిని చూడంగానే 6 సంవత్సరాల పిల్లగాడు కూడా ఆ గణపతితోటి ఒక రకమైనటువంటి ఎఫెక్షన్ ఏర్పడుతుంది. జన్ ఆల్ఫా కూడా ఉంది, జంజీ కాదు, జన్ ఆల్ఫా కూడా గణేష్ జీ తోటి ఉంది. కాబట్టి గణేష్ జీకి అంత అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ఈ 14 లక్షల మంది గణపతి నేతృత్వంలో తీర్చిదిద్దబడ్డటువంటి జంజీని మేము భాగ్యనగరం లోపల నిలబెడతాం. చెప్పినా కదా, అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే. భగవద్గీత చెప్పిండు, మనం జగద్గురువు ఏనాడో చెప్పిండు శ్రీకృష్ణ పరమాత్ముడు, లేరా లేచి నిలబడరా, కొట్టిపడేరా అని చెప్పిండు. ఆ భగవద్గీత సారాంశం జంజీలకు ఎక్కిస్తాం. భవిష్యత్ చేయాలి, కళ్ళ ముందర చూడాలి, మార్పును చూడాలా, బరాబర్ చూడాలి, బరాబర్ చూస్తాం. మనదే చరిత్ర, చూసే చరిత్ర హిందువుదే, పారిపోయే చరిత్ర హిందువుది కాదు. నిలబడ్డం, నిలబెట్టినం, కళ్ళ ముందర చూసినాం. ఈ చరిత్ర కేవలం హిందువుకే ఉంది ఈ ప్రపంచంలో. అందుకే మనం గర్వపడదాం. బాగుంది సార్, చాలా బాగుంది. అండ్ నిజంగా ఇది ఎంతోమంది చేరాలండి వీడియో ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు లాస్ట్కి చెప్తున్నా, బట్ ఇది ఫస్టే వేసే రేటింగ్లా ఈ వీడియో తప్పకుండా ప్రతి జెన్జీకి లింక్ అయి ఉండేటటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ కాలేజ్ ఆర్ స్కూల్స్ వాళ్ళకి కావచ్చు, అండ్ చుట్టూ ఉండేటటువంటి సమూహానికి, జనాలకు కావచ్చు, ఖచ్చితంగా చేరాల్సినటువంటి వీడియో. తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వచ్చేటటువంటి వినాయక చవితి సంబరాలని అంగరంగ వైభవంగా జరుపుకోవడం మాత్రమే కాదు, ఈ దేశానికి మన వంతుగా నిలబడాలని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం కదా. ఎలా నిలబడొచ్చు, మన ఇంట్లో కూర్చొని మనం దేశం కోసం అనేది చాలా చక్కగా, అద్భుతంగా, ఇది అరటిపండు ఒలిచి మీ చేతికి ఇచ్చినట్టుగా చెప్పారు సార్. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలు, దేశము అండ్ ధర్మము ఎక్కడికి పోకుండా చాలా చక్కగా ఉంటాయి. అండ్ ఒక మాట అన్నారు మధ్యలో, నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చేసి మీకు పని చేయరు, బట్
మీ పని మీరు చేసుకోవచ్చు. అండ్ మీ పని మీరు చేసుకోవడం ద్వారా ఈ దేశానికి, ధర్మానికి మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు చాలా పెద్ద స్థాయిలో. అండ్ సెప్టెంబర్ 17th గురించి మరొకసారి లాస్ట్లో ఒకసారి చెప్పి మనం ఎండ్ చేద్దాం సార్. వందే మాతరం 150 సంవత్సరాల ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. స్వాతంత్ర సంగ్రామం, వందే మాతరం ఉద్యమం, గణపతి ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దబడ్డ స్వాతంత్ర సమరయోధుల యొక్క నిజమైనటువంటి చరిత్ర ఈ తరానికి అందించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. సెప్టెంబర్ 17th తెలంగాణ ప్రాంతం, నాటి హైదరాబాదు సంస్థానం నిరంకుశ రజాకార్ నిజాం చెర నుంచి విముక్తమైనటువంటి రోజు. అందుకే సెప్టెంబర్ 17th రోజున ప్రతి గణపతి మండపం ముందు జాతీయ జెండాను ఎగరేసి పూర్తి వందే మాతరం ఆలపిద్దాం. మన ప్రాంతం లోపట ఒక చైతన్యవంతమైనటువంటి జాతీయవాదంతో రగిలించి సమాజం లోపట జాతీయ భావాన్ని తట్టి లేపుదాం. రండి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిస్తుంది. సెప్టెంబర్ 17th రోజున ప్రతి గణపతి మండపం ముందు జాతీయ జెండాను ఎగిరేసి సమాజంతో కలిసి, మనందరం కలిసి సామూహికంగా పూర్తి వందే మాతరం గేయాన్ని ఆలపిద్దాం. వందే మాతరం.